నాకు సినిమాలు అంటే పిచ్చి. సినిమాలు, మ్యూజిక్ ఈ 2 ఉంటే చాలు. నాకు ఇంకేం లేకపోయినా ఒక రూమ్‌లో సినిమా, మూవీ, మ్యూజిక్ ఈ 2 ఉంటే నేను హ్యాపీగా ఉండిపోతాను. అన్ని లైక్ సినిమాలు చూసేవాళ్ళా? బీభత్సంగా చూసేవాడిని సినిమాలు. సినిమాలు చూస్తూ లైక్ నాకు యాక్ట్ చేయాలి ఒక థాట్ వచ్చింది. బట్ ఇంట్రెస్ట్ లేదు. యాక్ట్ చేయాలని ఒక ఆలోచన మాత్రం వచ్చింది. మళ్ళీ స్లోగా రీల్స్ చేయడము అట్లా స్టార్ట్ చేశాను. నా మీద నాకు కాన్ఫిడెంట్ వచ్చాక మళ్ళీ నేను ఓకే. ట్రై చేయడం స్టార్ట్ చేశాను. బట్ సినిమా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. సినిమా అనేది కొంతమందికి ఓన్లీ ఎంటర్టైన్మెంట్, మేము ఒట్టిగా చూస్తాము అంతే. కానీ కొంతమంది ఎలా జరిగింది, స్క్రీన్ ప్లే ఎలా తీశారు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. మీకేంటి సినిమా? సినిమా అంటే లైక్ స్క్రీన్ ప్లే ఒకటే కాదు. అండ్ సినిమా కోసం ఎంతమంది ఎంత కష్టపడతారో మనం, కానీ మనకు తెలిసింది ఓన్లీ హీరో, హీరోయిన్, విలన్ మాత్రమే మనం చూస్తాము. బట్ సినిమా వెనకాల చాలా మంది కష్టపడతారు. కెమెరామెన్స్ నుంచి, లైట్ మ్యాన్స్ నుంచి చాలా కష్టపడతారు. లైక్ నాకు సినిమా అంటే ఒక పిచ్ అనమాట. ఎప్పటికైనా ఒక బిగ్ స్క్రీన్లో నేను యాక్ట్ చేయాలి. నన్ను చూసి యాక్చువల్లీ మెయిన్ ఏమంటే నేను ఎమోషనల్ కంటెంట్ చేస్తాను నేను అనుకోలేదు. యాక్చువల్లీ నేను కమెడియన్ అవ్వాలనేసి నా ఆశ. సో నేను కామెడీ చేసేవాడిని. నేను యాక్చువల్లీ నన్ను చూసి స్క్రీన్ మీద నన్ను చూసి నవ్వాలి, వాళ్ళు నవ్వేది నేను చూడాలని ఒక డ్రీమ్ ఉండేది నాకు. సో అలా వచ్చి నేను ఎమోషనల్గా స్టార్ట్ చేశాను ఒక వీడియో. ఆ వీడియో నా లైఫ్ని ఇట్లా చేంజ్ చేసింది. ఆ వీడియో తర్వాత ముందు అభి లాగా బ్లైండ్ వీడియో అనేసి ఒకటి చేశాను అనమాట. ఆడిషన్ బ్లైండ్ వీడియో. నేను చూసిన కూడా అదే ఫస్ట్ వీడియో. నా బ్రో ఉదయ్ విరాజ్ అనేసి ఆ బ్రో తీశారనమాట ఆ వీడియో. అతను ఫోర్స్ వల్ల ఆ రోజు నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ వీడియో తీశాను. ఇప్పుడు ఆ వీడియో వల్ల